హాయ్ అండి. పులిచింతల కూర ఆకు పప్పు చేయబోతున్నానండి. ఇది ఎలా ఉంటదంటే ఇదిగో ఇలా ఉంటది. ఇది ఖాళీ ప్లేస్లో పూల కుండీల్లో ఎక్కడైనా ఉంటుందండి. ఇది మనం కోసుకొచ్చుకొని పప్పులో వేసుకోవచ్చు. చాలా బాగుంటది టేస్ట్ అయితే. ఇది నేను కోసి పెట్టుకున్నాను మీకోసమని, ఇది చూపించడానికి కోసమని తీసుకొచ్చాను. అన్ని చోట్ల దొరుకుతుందండి, చాలా చోట్ల. కోసుకొచ్చుకొని పప్పులో వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులిచింతలాకు కొంచెం తీసుకున్నాను. ఇది మెంతికూర, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ చిన్న చిన్నవి, 2 టమాటాలు, కారము, పసుపు, ధనియాల పౌడరు, 1 కప్పు పప్పు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇది కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆకు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇది ఆకు పులిచింతల కూర, ఇది మెంతికూర. చాలా బాగుంటుందండి టేస్ట్. అందరికీ దొరుకుతుంది, చాలా చోట్ల పూల కుండీల్లో కూడా ఉంటుంది, ఖాళీ ప్లేస్లో కూడా ఉంటుంది. వేసుకోండి, చాలా బాగుంటుంది. ఖాళీ ప్లేస్లో, పొలాల గట్ల మీద అక్కడ కూడా ఉంటుందండి. పూల కుండీల్లో ఎక్కువ మొలుస్తుంది. ఉంటే తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, టమాటాలు కూడా వేస్తున్నాను. 1 స్పూను మెంతులు, ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు, 1 స్పూను కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయకండి, కొంచెం పోస్తే సరిపోతాయి. చింతపండు వేయట్లేదు, పుల్లగా ఉంటది ఆకు. ఇలానే చేసుకోండి, బాగుంటుంది. చింతపండు అయితే ఎక్కువ అవుతుంది. నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయి, బాగా మెత్తగా చేసుకోకూడదు. నాలుగు విజిల్స్ వచ్చాయి, అయిపోయినాయి. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను. పప్పు అయిపోయిందండి, పోపు పెట్టుకున్నాం. కుక్కర్లో పప్పే కాబట్టి ఎక్కువ మెదపకూడదు, ఊరికే మెత్తగా అయిపోతుంది, సరిపోతుంది. కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను.
పోపు కోసం ఒక ఉల్లిపాయ, కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిరకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పోపు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. మిరగాయలు వేసుకోవాలి. పోపు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు, కొన్ని కరివేపాకులు మంచిగానే వాసన వస్తాయి, కొన్ని కరివేపాకులు అసలు వాసన రావు. వాటిని కొంచెం నలిపి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా మంది పోపు పెట్టుకునేటప్పుడు ఈ పోపు తీసుకెళ్లి పప్పులో వేసుకుంటారండి. అలా వేసుకోకూడదు. అలా వేసుకుంటే అంత బాగుండదు. పప్పు తాలింపు పెట్టిన గిన్నెలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఈ పోపు తీసుకెళ్లి పప్పులో వేయకూడదు. అలా వేసిన పప్పు వేరే టేస్ట్ ఉంటది. పోపు వేగింది. పోపు పెట్టిన తర్వాత 2 నిమిషాలు ఇలా ఉంచాలి. వెంటనే ఆఫ్ చేసేయకూడదు స్టవ్. పోపు పెట్టిన గిన్నెలోనే ఉంచుకోవాలి. పోపు బాగుంటది అప్పుడు. ఉప్పు మెదిపేటప్పుడు ఉప్పు వేయలేదు. ఫస్ట్ కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. పప్పు ఇలా వేస్తే, పోపు వేసిన తర్వాత ఇలా ఉంచుకుంటే 2 నిమిషాలు బాగుంటది. కొందరు అలా వేసుకుంటారు. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. మేమైతే ఇలానే చేసుకుంటాము. చాలా బాగుంటది ఇలా చేస్తే. 2 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు పెట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇలా బుడగలు వస్తున్నప్పుడు. పోపు పెట్టిన వెంటనే ఆఫ్ చేయకూడదు. మీకు అలా ఇష్టమైతే అలానే చేసుకోండి. పోపులోకి మిరగాయలు వేయించుకుంటున్నాను. ఈ మిరగాయలు ఆయిల్ కాగిన తర్వాత వేసుకోకూడదు. కాగక ముందే వేయాలి. కాగిన తర్వాత వేస్తే ఈ లోపల ఏగవు. మనం తినేటప్పుడు కొరకగానే దగ్గొచ్చేస్తుంది. పప్పులోకి మిరగాయలు వేయించుకుంటున్నాను. ఇందాక వేరేగా అన్నాను, మర్చిపోయి.
ఇలా ఆయిల్ కాగక ముందే వేసుకుంటే చాలా బాగుంటాయి. కాగిన తర్వాత వేస్తే పైన ఏగుతాయి కానీ లోపల ఏగకుండా మనం కొరకగానే దగ్గొచ్చేస్తుంది. అందుకనే ముందే ఆయిల్ కాక ముందే వేసుకోవాలి. ఇలా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయి, మరీ నల్లగా వేయించుకోకూడదు. సిమ్లోనే పెట్టి వేయించుకుంటాం కాబట్టి లోపల కూడా వేగుతాయి, బాగుంటాయి. ఎప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వేయకూడదు. పులిచింతలాకు కూర చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పూల మొక్కల్లో ఉంటుంది. కోసుకొచ్చుకొని వండుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇలా చూపించినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్ అండి.